రూరల్ మండల గ్రామం మంగళకుదురులో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు. తెనాలి సూర్య శిల్పశాలలో తయారు చేయించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్టీ నాయకులు ర్యాలీగా మంగళకుదురుకు తరలించి ప్రతిష్ఠ దిమ్మెపై ఉంచారు. తెనాలి మండలం మంగళకుదురు గ్రామంలో ప్రతిష్ఠ నిమిత్తం భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, హెచ్సివి ఛానల్ ఎండీ కరణం వెంకటేశ్వరరావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కనకాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు 10 అడుగుల ఎత్తు 900 కిలోల బరువు గల కాంస్య విగ్రహాన్ని తెనాలి సూర్య శిల్పశాలలో తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని సోమవారం సూర్య శిల్పశాల నుంచి భారీ ప్రదర్శనగా గ్రామానికి తీసుకువచ్చి దిమ్మ మీద ప్రతిష్ఠించారు. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నపనేని రాజకుమారి, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ భారీ విగ్రహాన్ని త్వరలో ప్రముఖులతో ప్రారంభోత్సవం చేయనున్నట్లు గ్రామ పార్టీ నాయకులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందజేశారని వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, ఎన్టీఆర్ కాంక్షి విగ్రహదాత మాజీ ఎంపీపీ సూర్య వెంకట్రావు, మేనలుడు ఎన్ఆర్ఐ వల్లేపల్లి శ్రీనివాసరావు, సొసైటీ ప్రెసిడెంట్ అలపర్తి సుధా, టీడీపీ నాయకులు నెలకుర్తి విజయ, సూర్యదేవర బోసు, అలపర్తి శ్రీకృష్ణ, బంకు శ్రీకృష్ణ, చెన్నుపాటి లక్ష్మయ్య, టైలర్ శ్రీనివాస్, సుబాని, మద్దినేని తిరుమలేష్, కడియాల సుబ్బారావు, చెన్నుపాటి ప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. డిసెంబర్ 27వ తారీఖున ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు కానీ, అదేవిధంగా పార్టీ నాయకత్వం, అదేవిధంగా గ్రామ ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా అందరూ కూడా నాయకులతో సంప్రదించుకొని ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలతో నాయకులతో కలిపి బొమ్మను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ఇవాళ కళాకారుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ బొమ్మను ఏర్పాటు చేసుకుంది. త్వరలో దీన్ని ప్రారంభోత్సవం కూడా మరి మా నాయకులతో మాట్లాడుకొని మా ఇన్ఛార్జి గారు నిర్ణయం తీసుకొని దీన్ని త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా దీనికి సహకరించిన అందరికీ కూడా నాయకులు కానీ, గ్రామ ప్రజలు కానీ, మా గ్రామంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్త కానీ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరీ తొందరలో ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభోత్సవాన్ని మంగళకుదురు గ్రామం నందు డిసెంబర్ 27న రామారావు గారి బొమ్మ శంకుస్థాపన చేశాము. ఆ బొమ్మను తెనాలి నుంచి ఊరేగింపుగా మంగళకుదురు గ్రామంలో శంకుస్థాపన ప్రదేశానికి తీసుకొచ్చి దిమ్మ మీద దాన్ని నిర్వహించుతున్నాము. త్వరలో నిర్ణయించిన ముహూర్తాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. ఈ బొమ్మని డోనర్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా అభినందనలు తెలియదు. నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఈ రోజున మంగళకుదురులో ప్రతిష్ఠించడానికి మొట్టమొదటిగా మా తెనాల్లో సూర్య శిల్పశాలకు వచ్చారు. వచ్చినప్పుడు జనరల్గా 9 అడుగుల 9 అంగుళాల విగ్రహం, అది బరువు 400 నుంచి 450 కిలోలు, 500 లోపే వచ్చిందని చెప్తాం. వారు అలా కాదు, ఎన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండాలి, మాకు 900 కిలోల్లో తయారు చేయాలన్నారు. జనరల్గా మేము ఎప్పుడూ అలా 900 కిలోల్లో తయారు చేయలేదు. టెక్నికల్ ప్రాబ్లం ఏమన్నా వెల్డింగ్లో కానీ అలా వచ్చిద్దామని మేము ఎమ్మటే ఆర్డర్ తీసుకోవడానికి కొంతసేపు సంశించడం కూడా జరిగింది. కాదు, మాకు 900 కిలోల్లోనే కావాల్సిందే అని వారు కోరటంతో 900 కిలోలతో తయారు చేయడం జరిగింది. ఎన్నో వందల విగ్రహాలు చేశాం, కానీ ఇంత బరువుతో ఎన్టీ రామారావు గారి విగ్రహం తయారు చేయటం ఇదే మొట్టమొదటిసారి విగ్రహం. ఈ విగ్రహం మరి ఈ రోజున వారు మంగళకుదురు గ్రామస్తులందరూ 100 మంది దాదాపుగా వచ్చి మా సూర్య శిల్పశాల నుంచి ఊరేగింపుగా తీసుకురావడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. అంతేకాదు, ఈ వచ్చిన 100 మంది కూడా విగ్రహం చాలా సజీవంగా ఉందని మాకు సంతృప్తిని వ్యక్తం చేశారు. మా కళాకారులుగా ఎవరైనా ఇచ్చిన విగ్రహం ఇచ్చిన పార్టీ సంతృప్తిగా వెళ్తే మాకు ఆనందం. అలా వచ్చిన 100 మంది కూడా చాలా ఆనందంగా ఉందంటాం మాకు సంతృప్తిని కలిగించింది. వారికి మాకు ఈ విగ్రహం ఇచ్చినందుకు వారికి మంగళకుదురు